భగవత్ స్వరూపులైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ వీడియోలో రికార్డింగ్ గురించి అలాగే మిక్సర్ ఆపరేటింగ్ గురించి మీకు తెలియజేస్తున్నాము. చాలామంది మిత్రులు మీరు పోస్ట్ చేసినటువంటి ఆడియో వీడియో చాలా బాగుందండి, మేము ఈ విధమైనటువంటి క్వాలిటీ రావాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. అటువంటి అభిమానులందరి కోసం ఈ వీడియో మేము చేస్తున్నామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ రికార్డింగ్ మీద, ఈ మిక్సర్ మీద మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. మిత్రులారా, ఈ మిక్సర్లు అనేవి కేవలం 2 ఛానల్స్ నుంచి 60 ఛానల్స్ వరకు ఉంటాయండి. బాగా మంచి బ్రాండ్స్ ఒక 4 కంపెనీలు ఉన్నాయండి. సౌండ్ క్రాఫ్ట్ కంపెనీ, అలాగే యమహా కంపెనీ, బ్రెహరంగర్ కంపెనీ, స్టూడియో మాస్టర్ కంపెనీ, ఈ విధంగా ఒక 4 ఫేమస్ అయినటువంటి కంపెనీ మిక్సర్స్ ఉన్నాయండి. ఇందులో కేవలం 2 ఛానల్స్ దగ్గర నుంచి 60 ఛానల్స్, 100 ఛానల్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు మేము మీకు చూపించేటువంటి మిక్సరు మేము ఉపయోగించేది సౌండ్ క్రాఫ్ట్ కంపెనీ సిగ్నేచర్ అనేటువంటి మిక్సర్ అండి. ఇది 22 ఛానల్స్. ఇది మల్టీ ట్రాక్. ఈ మల్టీ ట్రాక్ వల్ల ఉపయోగం ఏంటంటే అన్ని ట్రాక్స్ కూడా విడివిడిగా ఒక్కొక్కటి కంప్యూటర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఈ మల్టీ ట్రాక్ మిక్సర్ వల్ల. ఇలాంటిది రికార్డింగ్లో మీకు మల్టీ ట్రాక్ మిక్సర్ తీసుకోండి. మీరు తీసుకునేప్పుడు ప్రోగ్రామ్స్లో కూడా ఈ మిక్సర్ మీకు ఉపయోగపడుతుందండి. ఎక్కువ ఛానల్స్ కనుక ఉంటే మీకు ఇటు ప్రోగ్రాంలో ఉపయోగపడుతుంది, అటు రికార్డింగ్ చేసుకోవటం కూడా ఉపయోగపడుతుంది. ఈ మిక్సర్ ఆపరేటింగ్ అనేది మీకు ఒకసారి ఇప్పుడు తెలియజేస్తాను. మిత్రులారా, మల్టీ ట్రాక్ లేని మిక్సర్ అయితే మీకు కేవలం ప్రోగ్రామ్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. మల్టీ ట్రాక్ ఉన్న మిక్సర్ అయితే మీకు రికార్డింగ్లో ఆ మల్టీ ట్రాక్ ఒక్కొక్క ట్రాక్గా మనకి ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి ఈ మల్టీ ట్రాక్ ఉన్న మిక్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్ కొనేప్పుడు ఒక్కొక్క ట్రాక్ మనం రికార్డ్ చేసుకోవడం వల్ల ఈ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్క ట్రాక్ని కూడా ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మల్టీ ట్రాక్ లేని మిక్సర్ కనుక అయితే అన్నీ ఒకేసారి వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమి చేంజ్ చేయడానికి అనేది కుదరదు. ఇలా మల్టీ ట్రాక్ ఉన్నప్పుడు ఒక్కొక్క ట్రాక్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఎక్కువ కావాలన్నా, సౌండ్ కావాలన్నా, తక్కువ కావాలన్నా అలా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మిక్సర్ కొనేటప్పుడు మల్టీ ట్రాక్ మిక్సర్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలా రికార్డింగ్ చేసుకోవాలి అంటే ఆ మిక్సర్లో ప్యాంటమ్ పవర్ ఖచ్చితంగా ఉండాలండి. ఈ విషయాన్ని మిత్రులు గమనించాలి. మీరు ఆడియో రికార్డింగ్ చేసుకునేటప్పుడు మిక్సర్లో ప్యాంటమ్ పవర్ ఉంటేనే ఈ క్వాలిటీ రికార్డింగ్ అనేది మీకు అవుతుంది. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈ విధంగా మాస్టర్ వాల్యూమ్ అనేది ఉంటుందండి. కింద ఈ వాల్యూమ్ని మనం జరుపుతుంటే మనకి ఎంత సౌండ్ కావాలనేది తెలుస్తుంది ఈ వాల్యూమ్ బటన్ ద్వారా. ఈ బటన్ని మనం లెఫ్ట్కి రైట్కి జరిపితే వాల్యూమ్ అనేది రైట్కి వెళుతుంది వాయిస్, అలాగే లెఫ్ట్కి జరిపితే లెఫ్ట్కి వెళుతుందండి. ఇది స్టీరియో మనకు డివైడ్ చేస్తుంది. మధ్యలో కనుక ఉంటే 2 బాక్సులోకి అంటే 2 వైపులకు వస్తుంది స్టీరియో. ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఈ వివరణ క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇక్కడ మ్యూట్ అనేది ఉంది. మ్యూట్ చేస్తే ఇక్కడ వాయిస్ అనేది ఆగిపోతుంది. ఒకసారి చూడండి, హలో మైక్, హలో చెక్, ఆ విధంగా ఈ మ్యూట్ బటన్ మనకు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్, ఈ విధంగా మీకు 2 వైపులకి ఆ వాల్యూమ్ అనేది మారుతుంది. మీకు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చెక్ చేసుకున్నప్పుడు ఇది మీకు తెలుస్తుంది. మిత్రులారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ 6 వాల్యూమ్ కంట్రోల్స్, ఇవి ఈక్వలైజరు సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్స్ అండి. ఈ 2 కంట్రోల్స్లో బాగా బేస్ అనేది తెలుస్తుంది. హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్, ఫుల్ బేస్ క్వాలిటీ వస్తుందండి ఈ రెండిట్లో. అలాగే ఈ 2 మిడ్, హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్, చూశారు కదా. అలాగే ఈ 2 వాల్యూమ్స్ షార్ప్ ట్రిబుల్ అంటాం అనమాట. హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్, చక్కగా గజ్జీలు మనకు బాగా వినిపిస్తాయి. కానీ రికార్డింగ్ చేసుకునేటప్పుడు మాత్రం అన్నీ సమానంగా మధ్యలో సెంటర్లోనే ఉంచాలండి కంట్రోల్స్ అన్నీ కూడా. ఈ పైన ఉన్నటువంటి బటన్ ఈ గెయిన్ బటన్ అండి. ఈ గెయిన్ బటన్ కూడా మ్యాక్సిమం 8 వరకు 7 వరకు పెట్టవచ్చు. ఫుల్ పెట్టకూడదండి. ఈ విషయాన్ని గమనించండి. ఇది ఎక్కువ పెట్టడం వల్ల కోతలు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7-8 పాయింట్లు మించి పెట్టకుండా చూసుకోండి. రికార్డింగ్లో చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఈ నాబ్స్ అన్నీ కూడా చక్కగా సెంటర్లో పెట్టుకుంటే ఆ రికార్డింగ్ క్వాలిటీకి కరెక్ట్గా వస్తాయండి. ప్రోగ్రాంలో అయినప్పుడు మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. రికార్డింగ్లో మాత్రం ఇలా అన్నీ సెంటర్గా పెట్టాల్సి ఉంటుంది. ఇలా కొన్ని నాబ్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఎక్కువ కనుక సౌండ్ వస్తే ఈ బటన్ మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎంత సౌండ్ కావాలో అంతవరకే వచ్చి ఆ సౌండ్ సిస్టంలో ఇబ్బంది లేకుండా అది బటన్ చేస్తుందండి. ఈ బటన్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం సౌండ్ చాలా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి ఆన్లో పెట్టుకుంటే ఎంతవరకు అవసరమో అంతవరకే సౌండ్ని పంపిస్తాయి. ఈ రెడ్ బటను ఇది మ్యూట్ బటన్ అండి. ఇది నొక్కినప్పుడు ఆగిపోతుంది. అలాగే ఈ మిగతా ఉన్న బటన్స్ అన్నీ కూడా ఈ గ్రూపులకు సంబంధించినటువంటి ఇలా గ్రూపు
సంబంధించినటువంటి ఇలా మనకి ముందు మాస్టర్ వాల్యూమ్ అనేది ఉంటుందండి. ఈ మాస్టర్ వాల్యూమ్లో లెఫ్ట్ రైట్ అనేది ఉంటాయి. తర్వాత గ్రూప్ 1, 2, 3, 4 ఇలా 4 ఉంటాయండి. అలాగే 1, 2లోకి వెళ్ళాలంటే వాయిస్ ఇక్కడ 1, 2 ఉన్నటువంటి బటన్ ఆపరేట్ చేయాలండి. 3, 4 అయితే ఈ 3, 4 ఉన్నటువంటి బటన్ ఆఫ్ చేయాలి. మాస్టర్ వాల్యూమ్ది అయితే ఈ బటన్ అండి. ఇలా ప్రతిదీ బటన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. మిత్రులారా, ఈ పైన ఉన్నటువంటివి XLR జాక్స్. వీటిలో కనుక మనం XLR పిన్ కనుక పెడితే మంచి క్వాలిటీ అనేది వస్తుంది. ఈ మైక్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ XLR జాక్సే వాడాలండి. 6.5 mm జాక్ అండి ఇది. ఈ జాక్ని మనం ఇన్స్ట్రుమెంట్స్కి వాటికి ఉపయోగిస్తామండి. కీబోర్డు, ప్యాడ్ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్కి ఈ జాక్ను ఉపయోగిస్తామండి. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ రైట్ ఉంటాయండి. మనకు వాయించే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా లెఫ్ట్ రైట్ మారుతాయి. అలాగే ఇది కూడా లెఫ్ట్ రైట్, ఇక్కడ లెఫ్ట్ రైట్ మారుతాయండి. ఇలా ఈ జాక్స్ మాత్రం ఇలాంటివి వాడుకోవాలండి. మిత్రులారా, ఇక్కడ USB అవుట్ అనేది ఉంటుందండి. దీని నుంచి కంప్యూటర్కి ఒక జాక్ ద్వారా కంప్యూటర్కి ఇచ్చుకోవచ్చండి ఈ ప్రోగ్రామ్. ఇది USB అవుట్ అండి. మిత్రులారా, ఇది ఈ రెడ్ బటను ప్యాంటమ్ పవర్ బటన్ అండి. ఈ ప్యాంటమ్ పవర్ బటను మీరు ఆన్ చేస్తేనే ఈ మైక్ అనేది పనిచేస్తుంది. ఈ ప్యాంటమ్ పవర్ ఇది మామూలు మైకులకి ఇది ఆన్ చేయక్కర్లేదు. మామూలు మైకులు వాడుతున్నప్పుడు, ప్రోగ్రాంలో వాడుతున్నప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ ఈ ప్యాంటమ్ పవర్ మైక్స్ ఆన్ చేసినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ ఇది ఆన్ చేయాలి. అలాగే ఈ పక్కన ఉన్నటువంటిది USB పవర్ అండి. దీంతో ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ చిన్న లైట్ని కానీ ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇలా చాలా మిక్సర్స్లో ఈ సౌకర్యం అనేది ఉంటుంది. ఈ కింద ఉన్నటువంటిది అయితే కంప్యూటర్కి పనిచేస్తుంది. ఈ రెండు వచ్చేసరికి అవుట్పుట్గా పనిచేస్తాయి. తదుపరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జాక్స్ AX1, AX2, AX3, AX4, AX5 అని చెప్పి ఉన్నాయి కదా. ఇవి ఈ 2 యాంప్లిఫైర్స్తో పాటు ఈ కింద ఉన్నటువంటి 4 ఈ సబ్బులకి ఈ 6 అవుట్పుట్లు 3 యాంప్లిఫైర్స్కి స్టీరియోగా పనిచేస్తాయండి. మోనోగా ఇచ్చుకునేటట్టయితే 6 యాంప్లిఫైర్లకి పనిచేస్తాయి. వాటికి సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ 1, 2, 3, 4 అలా ఉన్నాయి. ఈ మాస్టర్లో మాత్రం లెఫ్ట్ రైట్ 2 కలిపి ఈక్వల్గా ఉంటాయండి. ఇక్కడ కనుక ఈ బటన్ కనుక మనం నొక్కితే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆగిపోతుంది. ఇస్తేనే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా వస్తుందండి. తదుపరి ముఖ్య అంశం ఇందులో వాడే ఎకో అండి. ఈ ఎకోని సస్టైన్ అని, రిబబ్ అని, కోరస్ అని అనేక రకాలుగా ఈ ఎకో అనేది ఉంటుంది. ఒక్కొక్క మిక్సర్లో ఒక్కొక్కలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మిక్సర్లో ఈ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ఎకో ఉన్నటువంటి మిక్సర్ అయితేనే మనకి ప్రోగ్రామ్ లైవ్లో పాడే సింగర్స్ ఎక్కువ పెట్టమంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఎకో అనేది మనం పెట్టి చూపించాల్సి ఉంటుంది. ఒకసారి మీకు ఎకో ఎలా పనిచేస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఎకోలో 2 టైప్స్ పెట్టుకునేటట్టుగా ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయండి. కానీ కొన్ని మిక్సర్స్లో ఇది ఒకే టైప్ ఆఫ్ ఎకో లాగా వచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం 2 ఎకోలు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ 4 బటన్స్ కూడా ఎకోకు సంబంధించినటువంటి ఆపరేటింగ్ చేసుకునేటువంటి బటన్స్. ఆ ఎఫెక్ట్ ఎంతసేపు ఉండాలి, లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలనే దాన్ని బట్టి ఇది మీరు ట్యూన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ కలర్స్ బటన్స్ ఉన్నటువంటి ఇక్కడ ఈ రెండిటిలో కూడా ఈ రెండిటికి సంబంధించినటువంటి ఎకోలు ఇక్కడ వస్తాయండి. ఇప్పుడు మనం ఒక ఎకో పెట్టి మీకు చూపిస్తాను. డిలే అనే ఎకో ఉంది. ఒకటి టేబుల్లో పెట్టానండి, ఇంకొకటి మోడర్న్ కోర్సులో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ దీని ఆపరేటింగ్ ఇక్కడ ఉంటుందండి. అక్కడ ఏదైతే మనం ఉపయోగించామో ఇక్కడ వస్తుంది. అలా మైక్ టెస్టింగ్, అలా దీన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కనుక ఎక్కువ పెడితే బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అలా మైక్ టెస్టింగ్, దీన్ని చాలా తక్కువగా పెట్టుకుంటే గాయకులకి, పాటలు పాడే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. లైట్గా పెట్టుకోగలిగితే. అలా మైక్ టెస్టింగ్. ఇప్పుడు మనం పెట్టినటువంటి ఆ 2వ ఎకో ఎఫెక్ట్ ఇదండి. అలా మైక్ టెస్టింగ్. చూసారుగా ఎఫెక్ట్ ఎంత బాగా తెలుస్తుందో. ఇవి వద్దనుకుంటే ఇలా కట్టేసుకోవచ్చు అండి. ఈ ఎకో కూడా ఇలా కట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ప్రతి మైక్కి కూడా ఈ 2 రకాల బటన్స్ ఇలా ఉంటాయండి. ఇవి కావాలంటేనే పెట్టుకోవచ్చు, లేదంటే ఆపేయచ్చు. ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రం ఈ ఎకో ఎఫెక్ట్ అనేది పెట్టకూడదండి. అన్నీ కూడా ఆఫ్ చేసుకు ఉంచుకోవాలి. పాడే సింగర్స్కి మాత్రం ఇలా ఎకో ఎఫెక్ట్, హాలో మైక్ టెస్టింగ్, హాలో చెక్ ఇలా ఎఫెక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి పాడడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. సుమారుగా ఇటువైపు ఒక 10 మోడల్స్, అలాగే ఇటువైపు ఒక 10 మోడల్స్ ఎకోలు ఉంటాయండి. మీకు ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఏది ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో మీరు చూసుకుంటే ఆ ఎఫెక్ట్ ప్రకారం మీరు పెట్టవచ్చు. ఇక్కడ ఎంత ఎక్కువ పెట్టుకోవాలి లేదా ఆ లెవెల్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి మరి ఎక్కువ అవసరం అవుతుంది. కొండల్లో కోణంలో ఉన్నటువంటి ఆ సౌండ్స్ అన్ని రావాలంటే కూడా ఈ బటన్స్లో ఖచ్చితంగా అలా వస్తాయి. మీరు దాని ఆపరేటింగ్లో మీకు అన్నీ కూడా తెలుస్తాయి.
ఆ ఎకోని ట్యూన్ చేయడానికి ఈ 4 బటన్స్, ఈ 4 నాబ్లు కూడా ఉపయోగపడతాయండి. ఆ విధంగా ఎకో అనేదాన్ని మీరు ఇక్కడ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఎకో అంటే కోరసు, సస్టెను, రిబబ్బు వీటినే ఎకో అంటారండి. అంటే మనం పలికినటువంటి పదం 1, 2 సార్లు 3 సార్లు వినపడినట్టుగా వస్తూ ఉంటే గాయకులకి చాలా బాగుంటుంది. ఆ విధంగా బయట అవుట్డోర్ ప్రోగ్రామ్లు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎకోని ఉపయోగించాల్సి ఉంటుంది. రికార్డింగ్లో అయితే దీని అవసరం ఉండకపోవచ్చు. రికార్డింగ్ చేసుకునేటప్పుడైతే ఈ ఎఫెక్ట్స్ ఏమి పెట్టకుండా న్యాచురల్గా ఎలా ఉందో అలాగే చేసుకోవాలండి. అలా చేసుకుంటే మీకు ఆ రికార్డింగ్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సి వస్తే అక్కడ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందు ఎక్కువలు ఇవన్నీ కనుక పెడితే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ లేకుండా రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 6 అవుట్లు కాకుండా ఇంకొక 5 అవుట్స్ అనేవి ఈ మిక్సర్లో ఉన్నాయండి. ఇక్కడ యాక్స్ 1, యాక్స్ 2, యాక్స్ 3, యాక్స్ 4, యాక్స్ 5 అని ఉన్నాయి. ఈ యాక్స్ నుంచి కూడా మనం అవుట్పుట్ తీసుకెళ్ళి యాంప్లిఫైయర్స్కి ఇస్తే ఈ ప్రోగ్రామ్ అనేది వాటిలోకి వస్తుంది. అందులోకి ఎక్కువ కావాలన్నా వద్దన్నా కూడా దానికి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 5 ఆక్సులకి సంబంధించినటువంటి 5 వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయండి. ఇవి ఓపెన్ చేస్తేనే వాటిలోకి ఎక్కువ వస్తుంది. కట్టేస్తే ఎక్కువ రాకుండా చేసుకోవచ్చు. మీరు ఈ మిక్సర్ని ఆపరేటింగ్ చేయడం అనేది ముందుగా మీరు ఇంట్లోనే కొంత ప్రాక్టీస్ అనేది చేస్తే మీరు ప్రోగ్రాంలో మీరు తడుముకోకుండా చక్కగా చేయగలుగుతారు. ప్రోగ్రామ్ హిట్ అవ్వడానికి కేవలం ఈ మిక్సర్ ఆపరేటింగే హైలైట్ అంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ మిక్సర్ ఆపరేటింగ్ అనేది మీరు మామూలుగా మీరు ఇంట్లోనే బాగా నేర్చుకుని అప్పుడు ప్రోగ్రాంలో ఈ మిక్సర్ ఆపరేటింగ్ చేసుకోవచ్చండి. మిత్రులారా, మీరు మిక్సర్ కాకుండా ఇలా సింపుల్గా ఉండేటువంటి ఫోకస్ రైట్ ఆడియో ఇంటర్ఫేస్ కనుక తీసుకుంటే దీని నుంచి రికార్డింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాము. ముందుగా ఈ మైక్ జాక్ని మనం ఛానల్ 1కి ఇచ్చాము. దీని వాల్యూమ్ పెంచాము. మనం మాట్లాడినప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 48 వోల్ట్స్ ఇది ఆన్ చేస్తేనే ఈ ప్యాంటమ్ పవర్ అనే మైక్ పనిచేస్తుంది. ఫోకస్ రైట్ అనే ఈ సాధనానికి ఈ 2 కంట్రోల్స్ ఉంటాయండి. 2 ఇన్పుట్లు అలాగే 2 అవుట్పుట్లు ఉంటాయి. ఈ 2 ఇన్పుట్ల నుంచి 2 మైకులు కానీ లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మైక్ కానీ మనం దీనికి ఇవ్వచ్చు. అలాగే దీని నుంచి వచ్చేటువంటి 2 అవుట్పుట్స్ స్టీరియో తీసుకెళ్ళి మనం సిస్టమ్కి ఇవ్వచ్చు. అలాగే ఇది పవర్ సప్లై లేకుండా కేవలం మనం ఛార్జర్కి వాడేటువంటి యూఎస్బి జాక్ ద్వారా దీనికి పవర్ సప్లై అనేది వస్తుందండి. దీనికి ప్రత్యేకంగా అడాప్టర్ కానీ లేదా పవర్ సప్లై పెట్టుకునే ప్లగ్ కూడా దీనికి ఉండవండి. కేవలం యూఎస్బి జాక్ ద్వారా దీనికి పవర్ సప్లై అనేది వస్తుంది. దీనిలోంచి ఆడియో కూడా అదే విధంగా బయటకు వెళ్తుందండి. ఇది మనం మైక్ వాడుతున్నప్పుడు ఈ బటన్ ఇలా ఉంది. ఈ మైక్ కాకుండా ఇన్స్ట్రుమెంట్ అయితే కనుక ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ఆన్ చేసుకోవాలండి. ఇన్స్ట్రుమెంట్ పర్పస్ అయితే ఇది ఈ బటన్ ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఈ బటన్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైట్ వెలిగింది కదా. ఇన్స్ట్రుమెంట్ కాకుండా వాయిస్ మైక్ అయితే ఇది ఆఫ్ చేసుకోవాలండి. కండెన్సర్ మైక్ కనుక అయితే కనుక ఈ 48 వోల్ట్స్ అనేది ఇది ఆన్ చేసి ఉంచాలండి. మామూలు మైక్ అయితే ఇది ఆన్ చేయక్కర్లేదు. ఇది కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ అండి. ఈ ఎయిర్ అనే బటన్ కనుక మనం ఆన్ చేస్తే ఈ మంచి క్వాలిటీ అనేది వస్తుందండి. ఇందులో 2-3 మోడల్స్ ఉన్నాయండి. కానీ ఇది లేటెస్ట్ వర్షన్ అండి. ఇది కనుక మీరు తీసుకుంటే రికార్డింగ్ చాలా బాగా చేయొచ్చు. ఇలాంటి వస్తువు మీరు కొనదలుచుకుంటే ఇది కానీ లేదా మిక్సర్స్ కానీ మీరు కొనదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తామండి. ఆ లింక్ ద్వారా మీరు ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవచ్చు. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ డైరెక్ట్ మానిటర్ అనేది ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఇది మనకి ఈ ఇయర్ ఫోన్స్లోకి వస్తుంది. ఇది వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చండి. ఇప్పుడు మనకి ఇయర్ ఫోన్స్లోకి రాదండి. ఇది ఆన్ చేస్తేనే మనకి ఇయర్ ఫోన్స్లోకి వస్తుంది. ఇలా వేసినప్పుడు వెనకాల ఉన్నటువంటి అవుట్పుట్కి వెళ్తుందండి. ఇలా ఉన్నప్పుడు మాత్రం మన హెడ్ ఫోన్స్లో కూడా ఈ వాల్యూమ్ అనేది వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు మాత్రం కేవలం బ్యాక్ మాత్రం వెళ్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఈ వాల్యూమ్ కంట్రోల్ అనేది ఈ ఫోన్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్ అండి. ఇది మీకు కావాల్సినంత వాల్యూమే పెట్టుకోవచ్చు. ఈ మానిటర్ మెయిన్ కంట్రోల్ వెనకాల ఉన్నటువంటి స్పీకర్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్ అండి. ఇది స్టూడియో స్పీకర్స్ పెట్టుకోవడానికి వెనకాల జాక్స్ ఉంటాయండి. దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్ అండి ఇది. ఇలా ఇక్కడ మనం ఈ బ్లింక్ అయ్యే గ్రీన్ వరకే మాత్రమే ఈ వాల్యూమ్స్ అనేవి పెట్టాలి. ఎక్కువగా పెంచినప్పుడు రెడ్ అనేది వస్తుంది. అప్పుడు ఇలా ఎక్కువ కనుక పెంచితే రెడ్ వస్తుందండి. ఆ రెడ్ వస్తే కనుక ఆ క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. కాబట్టి దీనికి తగినంత వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం రికార్డింగ్ అనేది చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది. మిత్రులారా, ఇక్కడ రెడ్ బటన్ వెలుగుతుంది కదా. ఇలా వెలుగుతున్నప్పుడు ఇలా ఆన్ చేస్తుంటేనే మీకు రికార్డింగ్ అనేది అవుతుందండి. ఇలా కూడా గమనించండి. హలో మైక్ టెస్టింగ్, హలో చెక్. హలో మైక్ టెస్టింగ్, హలో చెక్. హలో మైక్ టెస్టింగ్, హలో చెక్. హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్, హలో చెక్. హలో లిమిటెడ్ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మంచి క్వాలిటీ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతామండి. మేము వాడే సాఫ్ట్వేరు ఏబుల్10 సాఫ్ట్వేర్ అండి. అందులో రికార్డింగ్ అయ్యే విధానం మీకు చూపిస్తున్నాము. మిత్రులారా, మీరు రికార్డింగ్ చేసుకోవడానికి మిక్సర్ లేకపోయినప్పటికీ కూడా కేవలం ఈ ఫోకస్ రైట్ అనేటువంటి సాధనంతో ఇలా రికార్డింగ్ చేసుకోవచ్చు. మిక్సర్లో ఫ్యాంటమ్ పవర్ ఉన్నటువంటి మిక్సర్ పెద్ద మిక్సర్ అయితే ఇంకా ఎక్కువ మైక్స్ పెట్టుకుని
రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మాత్రం 2 మైక్స్ మాత్రమే ఈ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 2 మైక్స్ పెట్టుకునేటువంటి సిస్టమ్తో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మైక్ పెట్టుకునేటువంటి సౌకర్యం ఉన్న సాధనం కూడా ఉందండి. ఆ పరికరం అయితే ఇంకా కొంచెం రేటు తక్కువ ఉంటుంది. ఈ సాధనంలో 4 అవుట్పుట్లు, 8 అవుట్పుట్లు కూడా ఉందండి. ఈ సాధనంలో 4 అవుట్పుట్లు, 8 అవుట్పుట్లు కూడా ఉందండి. ఈ 2 అవుట్పుట్లది కూడా ఉంది. ఈ 2 అవుట్పుట్లో 2 మైక్స్ కూడా కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఒకటి మైక్, ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకోవచ్చండి. ఇలా మీరు ఏ వస్తువు కొనదలుచుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు ఆ వస్తువుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి. సిస్టమ్ ఎలాంటిది కొనుక్కోవాలని చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారండి. మీ అందరి కోసం, రికార్డింగ్ చేసుకునే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో ఎలాంటి మదర్ బోర్డులు వాడాలి, లేదా ఎలాంటి ర్యామ్ వాడాలి అనే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కింద మేము ఇస్తామండి. మీరు అక్కడ కింద చూస్తే రికార్డింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, గమనించవలసిందిగా మనవి. మిత్రులారా, మీరు ఆ మిక్సర్ కానీ లేదా ఈ ఫోకస్ రైటు ఈ సాధనం కొనదలుచుకున్నా, ఇంకా ఈ రికార్డింగ్ సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు కొనదలుచుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. ఆ లింక్ ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా మనవి. రికార్డింగ్లో ఇంకా మరిన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలాంటి మంచి మనసున్న మిత్రులందరికీ మా ఈ లింక్ పంపించండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ని ప్రెస్ చేస్తే మీకు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిత్రులారా, అందరూ కూడా మా ఈ 2 ఛానల్స్ అనిల్ రిథమ్ అలాగే లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిత్రులందరికీ మనవి చేస్తున్నాం. మిత్రులారా, ఈ మిక్సర్ని మనం ఉపయోగించేటప్పుడు కరెక్ట్గా మనకి రైట్ సైడ్ వచ్చేటట్టుగా పవర్ పెట్టుకుని, అంటే టెస్టర్ పెడితేనే ఆ లైట్ వెలిగి, ఆ స్విచ్ ఆన్ చేస్తే టెస్టర్ లైట్ వెలిగే విధంగా కరెంట్ సప్లై తీసుకోవాలండి. అలాగే ఎర్త్ పాయింట్ అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మిక్సర్లో ఎర్త్ అవ్వడం కానీ, షాక్ కొట్టడం కానీ జరిగే ఇబ్బంది ఉంది. కాబట్టి మిత్రులు గమనించండి, మీరు పవర్ సప్లై తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎర్త్ పాయింట్ కూడా తీసుకురావాలి. అలాగే మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే టెస్టర్ పెడితే వెలగాలి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు టెస్టర్ వెలగకూడదు. ఇది ముఖ్యంగా గమనించాలి. ఎప్పుడు కూడా రైట్ సైడే పవర్ సప్లై ఆ టెస్టర్ పెట్టుకుంటే రావాలి. ఆ విధంగా మీరు ఆ పవర్ సప్లైని తీసుకొచ్చి ఈ మిక్సర్ ఆపరేటింగ్ చేసుకోవాలి. అలాగే మీరు స్టెబిలైజర్ వాడేటప్పుడు దీనికి సరిపడా పవరు 230 నుంచి 240 వరకు 240 పవర్ అంటారు. ఆ పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటే మీకు ఎక్కువ ఎఫెక్ట్ అనేది, మిక్సర్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. మిత్రులారా, ఈ మిక్సర్ ఆపరేటింగ్ చేసుకునేటప్పుడు మీరు దీని మీద డస్ట్ పడకుండా, ఈ కొన్ని మనం ప్రోగ్రామ్స్లో పెట్టినప్పుడు కాగితం మొక్కలు, బంతి పువ్వులు, పువ్వులు ఎన్ని చల్లుతూ ఉంటారో, అలాంటప్పుడు ఇందులో కనుక ఈ వాల్యూమ్ కంట్రోల్స్లో కనుక, లేకపోతే ఈ జాక్స్లో కనుక వెళ్ళి అంటే చాలా ప్రమాదం. మీరు ఈ మిక్సర్ ఆపరేటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటర్ కానీ, ఈ కూల్ డ్రింక్స్, టీలు ఇవన్నీ ఏమీ పడకుండా చాలా జాగ్రత్తగా మిక్సర్ని కాపాడుకోవాలండి.